షలోం. కీర్తనలు 5:11 నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, యేసు ప్రభుని ఆశ్రయిస్తారో వారందరూ సంతోషిస్తారు అన్నట్టు దేవుని వాక్యం ఉంది. అవును, కునుకక కాపాడే దేవుడు, నీవే వారిని కాపాడదు అని కూడా ఉంది. మనము దేవుని వైపు తిరిగితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనలను కాపాడతాడు. అలా దేవుణ్ణి ఆశ్రయించకున్నా, దేవుణ్ణి మరచి తిరిగినా, దుష్టత్వంలోకి మనము వెళ్ళిపోయినా దేవుడు వెంటనే నాశనం ఇచ్చేస్తాడని కాదు, నాశనంలోకి పంపిస్తారు అని కాదు. ఇప్పుడు మన దేవుడు కాపాడే దేవుడే, కాపాడడానికే ఇష్టపడతాడు ఆయన. కానీ దుష్టుడు కూడా తన దుర్మార్గతను విడిచి రక్షించబడాలనే కోరుతాను, దయనే కోరుతాను అన్నట్టు కూడా దేవుని వాక్యాలు ఉన్నాయి. అవును, మన దేవుడు గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు. మనం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఎదురు చూసే దేవుడు. ఆయనను ఆశ్రయించేవారు సత్యముతో ఉంటారు. దేవుడే వారిని కాపాడుతాను, నేనే మీకు కాపాడుతాను గనుక మీరు నిత్యము అంటే ఎల్లప్పుడూ ఆనందధ్వని చేస్తారు అని దేవుడు మనలను ఎంతగానో ధైర్యముతో ప్రేమిస్తూ చెప్తున్నటువంటి అమూల్యకరమైన అద్భుతకరమైన మాటలు. మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా అనేదే ప్రశ్నించుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరిని నమ్ముకుంటున్నాం? మనుషులను ఆశ్రయిస్తున్నామా, మనుషులను నమ్ముకుంటున్నామా? మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించువారు ధన్యులు అన్నట్టు కూడా దేవుని వాక్యం ఉంది. దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించు నువ్వు, ఎందుకంటే నేనే కదా నిన్ను కలుగజేసిన వాడను, నేను కదా నిన్ను పుట్టించిన వాడను. మరి నువ్వు నన్ను మర్చిపోయి ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తే నీ గతి ఏమవుతుందన్నట్టుగా కూడా దేవుడు మనల్ని ప్రశ్నించుకోవాలన్నట్టుగా. అవును, మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా. అన్నీ బాగు చేసే దేవుని వైపు తిరగాల, అన్నీ కోల్పోయేటట్టు చేసే ఈ లోకం వైపు తిరగాల. మనం ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. తంటల మారి అని కూడా దేవుని వాక్యం తెలుపుతుంది. ఈ లోకాన్ని తంటల మారి, గప్పల మారి అన్నట్టుగా. అవును, గప్పలు మాట్లాడే వాళ్ళు కొందరు చాలా మాట్లాడతారు, కానీ సహాయం చేసేటప్పుడు మౌనమైపోతారు. అవును, ఇది నిజం. కానీ దేవుడు అలా కాదు, దేవుడు కాపాడుతాడు.